హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ ఫర్ యూ 2319. వీకెండ్ స్పెషల్ రెసిపీ అండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కు బదులుగా బటర్ లేదా గీ కూడా యూజ్ చేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసి టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని ఇప్పుడు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. 8 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల వాటర్ పోయి నూనె సపరేట్ అవుతుంది. చూడండి, నాకు కరెక్ట్గా 10 నిమిషాలకు వాటర్ మొత్తం పోయి నూనె ఏ విధంగా సపరేట్ అయిందో. ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, మరొక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా 10 నిమిషాలకు చికెన్లోని ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే. వీకెండ్ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. జొన్న రొట్టె, బగారా రైస్తో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.